పిచ్చుకలు ఒకప్పుడు మన ఇంటి ముంగిళ్లలో సందడి చేస్తూ ఇంటి చూరుల్లో గూళ్లు కట్టుకుని ఉండేవి. కాలక్రమేణా నగరీకరణ పెరిగిన తర్వాత ఆ చిన్న పిచ్చుక పట్టణాల నుండి క్రమంగా కనుమరుగైంది. మార్చి 20 అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం. మళ్లీ వాటి సంరక్షణ కోసం కొందరు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్కు చెందిన జాగృతి అభ్యుదయ సంఘం పిచ్చుకల సంరక్షణ కోసం పలు ప్రయత్నాలు చేస్తోంది. కొంతమంది సభ్యులుగా ఇందులో ఉంటూ స్వచ్ఛందంగా పిచ్చుక గూళ్ళు, ముక్కుళ్ళు తయారు చేయించి ఉచితంగా పంచుతున్నారు. నడవ, వాసర ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లలో నివాసం ఉండేవారికి వీటిని ఉచితంగా అందజేస్తున్నారు. దాంతోపాటే పిచ్చుకలు ఇష్టంగా తీసుకునే చిరుధాన్యాల్ని కూడా పంపిణీ చేస్తున్నారు. పిచ్చుకల పరిరక్షణ మాత్రమే కాకుండా స్థానికులకు మొక్కల పెంపకం, జలవనరుల సంరక్షణ సహా అనేక అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కాగా జాగృతి ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ పిచ్చుకల పట్ల ప్రతి మనిషి స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. చిన్న పక్షులు పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వ్యవసాయదారులకు ఎంతగానో దోహదపడతాయన్నారు. పిచ్చుకల పరిరక్షణ మనందరి బాధ్యతగా గుర్తెరగాలని కోరారు. శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం స్వచ్ఛంద సంస్థ మరియు స్కూల్ మా ముగ్గురి సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 24 ఆదివారం ఉదయం 8 గంటలకి మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బిఎన్ రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ ప్రాంగణం వేదికగా పిచ్చుకల ఆశ్రయం కోసం కృత్రిమంగా తయారు చేసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి పిచ్చుక గూళ్ళు, గింజలు, వాటి గింజలు, ప్యాకెట్లతో పాటు పర్యావరణ పట్ట సంచులు ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడానికి నిశ్చయించుకున్నాము. జై ప్రకృతి, జై జై ప్రకృతి. ఈరోజు ప్రపంచ పక్షుల దినోత్సవ సందర్భం కాబట్టి పక్షులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పక్షులని కాపాడుకోకపోతే మనం చాలా నష్టపోతాం. అందుకని పక్షులను ఎక్కడి నుంచి అయినా సరే తెచ్చైనా సరే పెంచుకొని మంచిగా పొలాలమ్మడి వదిలిపెట్టేటట్టు ఉండాలి. అంతేగాని పక్షులు ఏదో మన ఆహారాన్ని తినేస్తాయని చెప్పి వాటిని దూరంగా పెట్టడం. కొంతమంది మన పిల్లలకు కూడా ఇంకా పక్షులు ఈ పిచ్చుకలు అంటే తెలియదు. అటువంటి వాటికి మన పిల్లలను కూడా జాగృతం చేయాలి. పిచ్చుకలను కొని తెచ్చుకొని అయినా సరే పెంచుకోవాలి. పెంచి పంట పొలాల మీద వదిలిపెడితే అవి చిన్న చిన్న క్రిములన్నీ తినేసి మన పంటని ఎక్కువ చేస్తాయి, మన ఇంటికి ఎక్కువ వస్తాయి ధాన్యం. నా పేరు ఓబులేష్ యాదవ్. జాగృతి అభ్యుదయ సంఘంలో నేను ఉన్న మెంబర్ను. దాదాపు 7 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ గారితో కలిసి మేము పనిచేస్తున్నాం. పిచ్చుకల పరిరక్షణ కోసం సార్ గారు, శ్రీనివాస్ గారు చాలా వ్యయప్యాసాలు కూడా చేసి సమయం వెచ్చించి ఈ పిచ్చుకలను రక్షిద్దాము, మన ప్రకృతిని కాపాడదామనే ఉద్దేశంతో చాలా చాలా శ్రమపడుతున్నారు, కష్టపడుతున్నారు. వారి సహాయ సహకారాల కోసము అందరము ముందుకొచ్చి పిచ్చుకలను కాపాడదామని చెప్పి కోరుకుంటున్నాం.